హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వాయిషు. ఈ వీడియోలో మీరు ఎక్సైటింగ్ థింగ్ ఏంటి అంటే సీఎం క్యాన్వాస్ చూపిస్తాను, అలాగే నేను చేసిన చిన్న షాపింగ్ షేర్ చేసుకుంటాను. అవేంటి వాళ్ళని కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి చట్టానికి ప్రతీకలైతే కనిపించిన ఆరవ సింహమేరా మీ నాయన. అలా చెప్పలేదు రా సాయి కుమార్. సాగర్ అంటున్నది ఒక నలుగురు పిల్లలని ఆ దీపం కాడ ఆ సైడ్ వదిలిపెడితే జారబండ మాదిరి ఈ మూలకు ఆ మూలకు జారుతా ఉంటారు బాగా. సుయ్యి 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 అని. ఇక్కడ మనం కనిపిస్తామా? ఫైనల్ గా చాలా చాలా ఇయర్స్ తర్వాత, నేనైతే చాలా చాలా ఇయర్స్ తర్వాత బావర్చీకి వెళ్తున్నాం. కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ చైతు ఎంగేజ్మెంట్ చైతు పెళ్లి ముందు రోజు, పెళ్లి రోజు, మ్యారేజ్ డే కాదు మ్యారేజ్ రోజు వచ్చి తిన్నాం మేము. మ్యారేజ్ నేను, సురేష్, నాని. ఇప్పుడే నాని సార్ బ్యాంకాక్ వెళ్ళారు అనమాట. వెళ్ళాడు. మేమైతే వచ్చేసాం బావర్చీకి వచ్చేసాం. బుజ్జమ్మ, ఫస్ట్ టైం బావర్చీ కదా, ఎలా ఉంది నువ్వు చెప్పాలి. థియేటర్ ఉందన్నమాట. నేనైతే రాబిన్ హుడ్ మూవీకి వెళ్దాం. అది ఇలాంటి పిచ్చాళ్ళు ఉంటారు, అలాంటి పిచ్చాళ్ళని అలా వదిలేయాలి. సరే, ఈ రోజు నువ్వు ఎన్ని మూవీస్ చూస్తావో అన్ని మూవీస్ చూసేసి ఇంటికి వచ్చాయి. క్యాబ్ బుక్ చేసి 100 రూపీస్ ఇస్తారా? తర్వాత ర్యాపిడో ఎవరికో ఒకరిని అడిగి అంకుల్ నన్ను ఆడ వదిలిపెట్టైనా నువ్వే వచ్చేసి మాకైతే ఫోన్ చేయదు ముందే చెప్తాను. అవుతుంది సార్ మాది. నీ ఇష్టం, అన్ని సినిమాలు చూసుకొని వచ్చాయి. అంతే, 200 ఇస్తా. కాదు టికెట్ కాకుండా 200 ఇస్తా. నువ్వు దాంట్లో ఏదన్నా కొంటావా లేకపోతే ఏం చేసుకుంటావు? కానీ మా నాన్నతోనే వెళ్తాను. అంటే నేను మ్యాడ్ స్క్వేర్ వెళ్ళాలి. అయితే ఒక ర్యాండమ్ లంచ్ అవుటింగ్. యాక్చువల్ ప్లాన్ వచ్చేసి చార్మినార్. ఫైనల్ గా బావర్చీకి అయితే వచ్చేసాం. ఇది మా వాడికి ఫస్ట్ బావర్చీ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా రోజుల తర్వాత వెళ్ళాం మేము. ఎంత క్రౌడ్ ఉన్నారో నాకు వీడియో తీయడానికి కూడా భయం వేసింది. అంతా టూ మచ్ ఫుల్ ఉన్నారు. ఈ చికెన్ వద్దు తినకూడదు అన్నారు కదా, ఆ టైంలో అనమాట. అందుకని అంతా బాగున్న తర్వాత షేర్ చేస్తున్నాను. ఉంటాయి కదా పైన కనిపించే 3 సింహాలు చూస్తున్నారా? కనిపించే 3 సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి ప్రతీకలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. అగ్ని కళ్ళు చూడు ఎర్రగున్నాయి. అగ్ని నువ్వు కాదు, నువ్వు జమదగ్ని. అగ్ని అన్న జమదగ్ని అన్న ఒకటేనా? అంటాడు కృష్ణ. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చిన్న హెయిర్ ఎలా ఉంది? జమదగ్ని. అగ్గిపెట్ట ఉందా? అగ్గిపెట్ట లేదు బాబాయ్. అగ్గిపెట్ట అంటే ఏంటి ఇప్పుడు వాడిని అడుగుదాం మనం. అది తెలుసులే. తెలుసా? కూడా ఒక మనిషి. అగ్గిపెట్ట అంటే మ్యాచ్ స్టిక్కర్ ఎలవా. నాకు ఈ బ్యూటిఫుల్ సన్సెట్ చూడగానే ఒకటి గుర్తొచ్చింది. అదేంటి అంటే ఆరెంజ్ మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా, తను చెప్పారు అసలు ఎందుకు మీరు మూవీకి ఆరెంజ్ అని పెట్టారు అని అంటే, సన్సెట్ అలాగే సన్ రైజ్ టైంలో సన్ అనేది బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో అంటే అది కొంచెం సేపే ఉంటుంది. మన లైఫ్లో కూడా లవ్ అనేది కొంచెం టైమే బాగుంటుంది అని చెప్పడానికి సింబాలిక్గా అలా చెప్పాను అని. ఆహా, ఇంత మైన్యూట్ థింగ్స్ కూడా ఎలా ఆలోచిస్తారు అని నేను భలే సర్ప్రైజ్ అయ్యాది విన్నప్పుడు. నెక్స్ట్ కట్ చేస్తే సీఎం కాన్వాయ్. మేము అస్సలు అనుకోలేదు. ఫస్ట్ ఎమ్మెల్యే ఉంటారు, ఎంపీ ఉంటారు అనుకున్నాం, కానీ సీఎం కాన్వాయ్ ఇంత క్యాజువల్గా అందరినీ ఆపేసి ఇలా కాన్వాయ్ వస్తుందని అలా ఇలా చేస్తారు కదా, అలా ఏం లేకుండా క్యాజువల్గా. అఫ్కోర్స్ ఎంటీ కార్సే వెళ్తూ ఉండొచ్చు. ఈవెన్ దో నేనైతే భలే సర్ప్రైజ్ అయిపోయా. అన్నీ సేమ్ నెంబర్స్, అలాగే జామర్స్ అన్నీ ఉన్నాయి. నిజంగా నాకు చాలా అంటే చాలా భయం వేసింది ఫస్ట్. ఆ తర్వాత అంటే వీడియో తీసినప్పుడే రిలీజ్ అయ్యాను అనమాట, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉంటారు అనేసి. సో నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంటే ఎంటీ వెహికల్స్ అయినా కూడా వాళ్ళు ఫ్రీగా వెళ్ళాలి అని అంటే ఉన్నారని చెప్పి నమ్మేస్తారు కదా. సో అలా అనమాట, వాళ్ళు కూడా అలా క్యాజువల్గా నార్మల్గా వెళ్ళడం నాకు చాలా చాలా నచ్చింది. ఇదే కదా ఈక్వాలిటీ అంటే అనిపించింది అనమాట. కట్ చేస్తే మేమైతే అంత హాట్గా తిన్న తర్వాత కొంచెం చల్లబడ్డానికి మేమైతే వచ్చేసాం ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్కి. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాము మేము, ఈసారి చైతు వాళ్ళని తీసుకొచ్చాము. వీళ్ళ ఛాలెంజ్ ఏంటి అంటే జలుబు దగ్గు అలాంటివి ఏం రావు మా ఐస్ క్రీమ్ తింటే, అన్నీ ఆర్గానిక్ అని చెప్తూ ఉన్నారు వీళ్ళు. అలాగే ఇక్కడ
1 గ్రామ్ ఈక్వల్ టు 1 రూపీ లాగా, అంటే ఎంత తీసుకుంటే అంతే పే చేయాలి. అలాగే మన టాపింగ్స్ మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ కూడా పెట్టారనమాట. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఏమేమి అమ్ముతారు, షుగర్, అలాగే పామ్ జాగరీ, కల్కండ ఇవన్నీ ఉంటాయి కదా అవి, అలాగే స్టీవియా ప్లాంట్స్ అయితే పెట్టున్నారు. ఎందుకు అంటే ఐస్ క్రీమ్స్లో యూస్ చేసే స్వీట్నెస్ స్టీవియా బేస్డే అని చెప్పి ప్లాంట్స్ అయితే అక్కడ పెట్టారు. ఆ లీఫే సూర్యకి టేస్ట్ చేయించారనమాట. ఆ లీఫ్ స్వీట్గా ఉంటుంది. ఓవరాల్గా స్టోర్ చాలా చాలా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఇది మొన్న రంజాన్ టైంలో టిల్ మార్నింగ్ 4 o'clock వరకు ఓపెన్ ఉంది. అలాగే వీళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చైతు హనీ చూసి రీజనబుల్ ప్రైస్ ఉందిరా అంటుందన్నమాట. ఫైనల్గా మేమైతే ఆర్డర్ చేసేసాం కోకోనట్, మ్యాంగో, బ్లాక్ ఫారెస్ట్ సంథింగ్ ఏదో చాక్లెట్. సో మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఇక్కడికి? ఇందులో మీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఫైనల్గా అలా తినేసి చల్లబడిన తర్వాత ఇప్పుడు మనమైతే షాపింగ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కార్ట్లో వీడిని అయితే కూర్చోబెట్టాం, కానీ మీరైతే అస్సలు ట్రై చేయకండి. ఎందుకు అంటే చిన్న పిల్లల్ని కూర్చోబెట్టేస్తూ ఉంటారు. ఈ కార్ట్స్ ఎంత బ్యాక్టీరియా ఉంటుందంట తెలుసా. సో మీరు ఎప్పుడైనా కూర్చోబెట్టాలి అని అంటే ఇంకా దాన్ని నీట్గా వాష్ చేసుకొని కూర్చోబెట్టాలి. బెటర్ టు అవాయిడ్ అనమాట. సో ఫరెవర్ 21లో నేనైతే షాపింగ్ చేస్తాను. చైతుకు కూడా చూపించాలి కదా, అందుకనైతే వచ్చేసామన్నమాట. ఫరెవర్ 21 స్టోర్ ఓన్లీ ఇనార్బిట్లోనే ఉంది. ఏఎంబీలో అక్కడ అంతా క్లోజ్ చేసేసారు. ఇప్పుడైతే కంప్లీట్గా క్లోజ్, ఎక్కడైనా క్లోజే ఉంది. సో చైతుకి ఎన్ని టాప్స్ దొరికాయి తెలుసా, నాకు అన్ని బాటమ్స్ దొరికాయి. ఏంటో పిచ్చిదానిలాగా. చైతుకేమో అన్ని టాప్సే దొరికాయి. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. నాకు చైతు కలెక్షన్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. చూసారు కదా క్రాప్ టాప్ ఎంత క్యూట్ ఉందో. సో ఈ రెయిన్బో కూడా చాలా చాలా మంచి కలర్ అనమాట. సో అటు తిరిగి ఇటు తిరిగి నాకు మళ్ళీ ప్యాంట్సే దొరికాయి. ఈ పెంగ్విన్ ప్యాంట్, అలాగే బ్యూటిఫుల్ గ్రీన్ ఇదేదో ప్యాంటు, దాన్ని ఏమంటారు, బూట్ కట్ ప్యాంటా ఏదో అంటారు. అంత షాపింగ్ చేశాక మళ్ళీ ఆకలి వస్తుంది కదా ఎంత తిన్నా కూడా. అందుకని మళ్ళీ తాజా కిచెన్కి వచ్చేసి ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవన్నీ తినేసి మళ్ళీ అయితే వచ్చామన్నమాట. దోశ ఆర్డర్ చేయకుండా అస్సలు ఎవరు ఉండరు కదా. దోశ అనేది బై డిఫాల్ట్ ఆర్డర్ ఉంటుంది నాకు తెలిసి ఎవరికైనా. నాకైతే దహీపూరి కూడా ఇష్టం. మీలో ఎంతమందికి దహీపూరి ఇష్టం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బయట కంప్లీట్గా మానేసా పానీపూరి. సూర్య ఎప్పుడైనా ఆఫీస్ నుంచి నా కోసం అలా తెచ్చినప్పుడు ఇలా ఓన్లీ దహీపూరి తింటూ ఉంటాను. మీలో ఎంతమందికి దహీపూరి ఇష్టం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ సమ్మర్లో వర్షం వస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది కదా, కానీ ఈ అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ వల్ల చాలా చాలా నష్టం జరుగుతుందంట రైతులకి. మెయిన్గా మామిడి ఇప్పుడు ప్రజెంట్ సీజన్ కదా, కానీ ఏం చేయలేం కదా. సో నువ్వు పావు బజ్జీ తెచ్చుకున్నాం కదా, రేపు కూడా వర్షం అంట. సో నేను ఇవన్నీ చచ్చిను కార్నవాడ ఎన్ని చేసా తెలుసా. అవి యాక్చువల్గా ఏంటి పాప్కార్న్ లోకి వేసుకుండే చీజ్ పౌడర్ అది. సో తిన్నారు, అది కాదు మ్యాటర్. అస్సలు నేను లేకుండా మంచిగా పైకి వెళ్ళి చలిగాలికి తిందాం అనుకున్నాను. ఫోన్ లేదు, తగ్గింది. రేపేం చేసుకుందాం వర్షం పడితే. ఇవేలా ఉంది ఇవేలా ఉంది ఇటు ఏవి అవంటే వాటి కార్న్ వడ. సో మస్ట్ ట్రై రెసిపీ అనమాట. కార్న్ తినని పిల్లాడు కూడా కార్న్ ఎలా తింటాడు అంటే ఇవి చేయొచ్చు అనమాట. భయపడకండి, వాళ్ళు సైబర్ నేరగాళ్లు కావచ్చు. వారికి వెంటనే నేషనల్ సైబర్ భార్యలు కూడా ఫోన్ చేస్తారు. వాళ్ళ నెంబర్లు కూడా ఎత్తకూడదు, అది కూడా చెప్పాలి. పిఎం మోడీకి చెప్పి అది కూడా యాడ్ చేయమని చెప్పాలి మెసేజ్. పిఎం మోడీకి అలా ఎలా ఎప్పుడు వస్తావని అడిగితే అప్పుడు చెప్పాలి. ఇప్పుడు వస్తున్నా. ఏం చేసి వచ్చినావు? బ్యాంకాక్ లో భూకంపం వచ్చిందంట. వయసు అడుగుతుంది ఏం చేసి వచ్చినాడు నాని, భూకంపం వచ్చి అంతా అతలాకుతలమైందంట.